చాలామంది రిపీటెడ్గా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు, ఇంత ఈ మాఫియా వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటారు కదా, మీకు భయం లేదా, మీకు భయం వేయదా అని. నిజంగా నాకు చాలా భయం ఉంది. ఏం భయం అంటే, నేను నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు. ఒక్క పాస్టర్ గాడైనా, ఒక్క జాంబీ వైరస్ అన్న మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం. సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియాని తరిమి కొట్టడమే నా జీవిత ఆశయంగా బ్రతుకుతున్నాను. ఇందుట్లో ఎలాంటి భయానికి బెరుకునికి తావు లేదు. శివశక్తిని ప్రారంభించడానికి ముందు నాకు ఒక డౌట్ ఉండేది, నేను చెప్తే ఎవడైనా వింటాడా, ఎవడైనా మారతాడా, ఒక్కడన్నా అర్థం చేసుకుంటాడా అని. ఇప్పుడు ఈ మాఫియాకు ఒక డౌట్ వస్తుంది, అసలు మన మాఫియా ఉంటుందా ఊడిద్దా అని. ఖచ్చితంగా ఇంకో 10 సంవత్సరాల తర్వాత మీ డౌట్స్కి క్లారిఫై చేస్తాను నేను. ఉండదు, ఊడిద్ది. ఇంకో 10 సంవత్సరాల్లో మీకే అర్థమైంది ఆ విషయం. మరి 9వ వార్షికోత్సవ వేదిక నుండి ఈ మాఫియాని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. ఇందులో తప్పేమన్నా ఉందా? సర్ వాల్టేర్ అనే వ్యక్తి ఎన్నో రకాల ఆవిష్కరణలు చేశాడు, కనిపెట్టాడు. రకరకాలుగా దేవుడి జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానంతో రకరకాల వస్తువులు కనిపెట్టి అందరి చేత శబాష్ అనిపించుకున్నాడు. 1776లో ఆయన ఏం చెప్పాడంటే, ఈ రోజు నుంచి, నా దినము నుంచి నేను గమనిస్తున్నా, 100 సంవత్సరాల తర్వాత బైబిల్ ఈ ప్రపంచంలో ఉండదు, బైబిల్ని బ్యాన్ చేస్తారు, ఇక ఉండదు, నేను ఇది ప్రాఫెసీ చెప్తున్నా అని చెప్పాడట. కొంతకాలానికి చనిపోయాడు. కానీ ఆయన మాట మాత్రం జనుల్లో ఇంకా నిలిచింది. 100 సంవత్సరాల తర్వాత నిజంగా జరుగుతుందా అని ఆలోచిస్తూ వచ్చారు. చివరికి ఏం జరిగిందంటే, ఎవరైతే బైబిల్ కనకూడదు అన్నాడో ఆయన ఇంటినే జెనీవా స్విట్జర్లాండ్ వారు వేలంలో కొనుక్కున్నారు. ఆ వేలంలో కొనుక్కున్న ఆయన గృహాన్ని బైబిల్ మ్యూజియం చేసి కొన్ని కోట్ల బైబిల్ ప్రింట్ చేసి ప్రపంచానికి పంపిస్తున్నారు. హల్లెలూయా.